ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 48వ చరణం. హీ సేవ్స్ మీ ఫ్రమ్ మై ఎనిమీస్. సామ్స్ చాప్టర్ 18 వర్స్ 48. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు, ప్రేమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క శత్రువుల వంటి సమస్యలలో నుండి మనల్ని విడిపించేది, మనల్ని రక్షించేది, మనల్ని కాపాడగలిగేది యేసయ్య మాత్రమే. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అవునండి, నువ్వు ఈ రోజున ఏ సమస్యతో ఉన్నావో, ఎటువంటి ఉచ్చులో ఉన్నావో, ఏ శత్రువు, ఏ విరోధి నిన్ను తన గుప్పిట్లో పెట్టుకొని నిన్ను వాడుకుంటున్నాడో, నీకు కష్టాన్ని కలిగిస్తున్నాడో, అటువంటి భయంకరమైన సంఖ్యలలో నుండి దేవుడు నిన్ను విడిపింపబోతున్నాడు. ఈ కీర్తన భక్తుడైన దావీదు ఎప్పుడు వ్రాసాడంటే, దేవుడు దావీదును అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి విడిపించినప్పుడు దేవుణ్ణి స్తోత్రిస్తూ ఈ మాటలు పలికాడు. ఈ రోజున చాలామంది కూడా రకరకాల బంధకాలలో పడిపోయి ఉన్నారండి. వారికి తెలియకుండానే, వారి ప్రమేయము లేకుండానే అనాలోచితముగా వారి జీవితాన్ని వారే బంధకాలలో పడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వారి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ బ్యాంకులోని ధనము పోగొట్టుకుంటున్న వారు కొంతమంది ఉంటే, తమ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని బట్టి బ్లాక్మెయిల్ చేయబడుతున్న వారు ఉన్నారు. మద్యానికి బానిసలై దాని బంధకాల్లో నుండి బయటికి రాలేని వారు, గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి దానిలో చిక్కుకున్నవారు, బెట్టింగ్స్ని వ్యసనంగా మార్చుకొని తల్లిదండ్రులకు బాధను కలగజేస్తూ అప్పు చేస్తూ ఇంకా దానిలోనే ఉన్నవారు, అత్యాశకు పోయి మోసపోతున్నవారు, ఇలా అనేక మంది అనేక రకాల బంధకాలలో చిక్కుకొని బయటికి రాలేక మానసికంగా కృంగిపోతున్నారు. ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పులు తీర్చుకోవడం కోసం ఇంట్లో వాటిని అమ్మివేస్తూ, ఆస్తులను అమ్మివేస్తూ, భార్య బిడ్డలను, తల్లిదండ్రులను రోడ్డున పడవేస్తున్నారు. అయితే నీవు ఉన్న ఆ శత్రువు చేతిలో నుండి నీకు విడుదల కావాలి అంటే యేసయ్యకు మాత్రమే అది సాధ్యం. నువ్వు ఎటువంటి బంధకాలలో ఉన్నా సరే, అవి ఎంత భయంకరమైనవైనా సరే, ఖచ్చితంగా నీవు నమ్మిన యేసు ప్రభు నీకు విడుదలిస్తాడు. మంత్రాల చేత అపవాది వేసిన ఉచ్చులో పడి ఎంతోమంది ఈ రోజున బాధపడుతున్న వారు ఉన్నారు. అనారోగ్యము అనే ఆ ఉచ్చులో పడి బయట పడలేకపోతున్నారు. బహుశా నీవు కూడా ఈ రోజున ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో. ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలిస్తాడు. నయమాను అనే సైన్యాధిపతికి తనకి కలిగి ఉన్న కుష్ఠరోగము నుండి విడుదలే లేదనుకున్నాడు. ఈ కుష్ఠరోగముతోనే నేను చనిపోతానేమో అనే మానసిక స్థితిని కలిగి ఉన్నాడు. ఎందుకంటే అతను తిరగని ప్రాంతము లేదు, కలవని డాక్టర్ లేడు. చివరకు నా జీవితం ఇంతే అనుకుంటున్న సమయంలో ఒక చిన్నదాని ద్వారా దేవుడు మాట్లాడాడు. తన సేవకుడైన ఎలీషాను కలుసుకోమని సెలవిచ్చాడు. తరువాత నయమాను కుష్ఠరోగం అతన్ని విడిచిపోయింది. దేవుడు విడిపించాడు. దేవుడు ఏదైనా చేయగలడండి. నీ భర్త, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ భార్య, ఎవరైనా ఎటువంటి బంధకాల్లో ఉండి వాటిలో నుండి విడిపింపబడలేకపోతున్న దానిని చూసి నీవు అసాధ్యం అనుకోకు. జీవితాంతం దానిలోనే ఉండిపోవాలేమో అని ఆలోచించకు. దేవుడు నమ్మదగినవాడు, నిత్య రక్షకుడు, కరుణామయుడు, అన్నిటికంటే ముఖ్యంగా సర్వశక్తి గలవాడు. గనుక దేవుడు నీవున్న ఎటువంటి బంధకాల నుండైనా, నీ కుటుంబంలో ఉన్న ఎటువంటి శత్రువుల వంటి సమస్యల నుండైనా దేవుడు నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, విడిపించడం మాత్రమే కాదు కానీ నీ మీదికి లేచువారి కంటే ఎత్తుగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు అని. బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి కూడా దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రతి శారీరక బలహీనత నుండే కాదు,
సమస్యల నుండే కాదు, మన శత్రువుల నుండే కాదు, మనకు ముఖ్యంగా విడుదల కావాల్సింది మనకున్న పాపము నుండి. ఈ శరీరము పాపమునకు లోనైనది. ఈ లోకంలో ఏది చూస్తే అదే కావాలనుకుంటుంది. మంచి చేయాలి అని అనుకుంటున్నా చెడే చేయాల్సి వస్తుందని పౌలు భక్తుడు అంటున్నాడు. మరి ఈ పాపం నుండి కూడా విడుదలనిచ్చి నిత్య నరకము అనే బంధకాలలో మనము పడిపోకుండా వాటిలో నుండి విడిపించి మనకు నిత్య జీవమును ఇచ్చేది యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే ప్రతి బంధకాలను విరగగొట్టి పగలగొట్టి మనల్ని అన్ని విషయాలలో హెచ్చిస్తాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని ఆయన మాత్రమే విమోచకుడు అని తెలుసుకొని విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవా, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతివైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మా తండ్రి దేవా, మా శత్రువుల నుండి, శత్రువుల వంటి సమస్యల నుండి, ముఖ్యంగా పాపము నుంచి మాకు విడుదలను అనుగ్రహిస్తారని తండ్రి. అవును తండ్రి, నిత్య నరకాగ్నిని మాకు దూరం చేసి నిత్య జీవాన్ని మాకు అనుగ్రహిస్తారని అయా, మేము చిక్కుకున్న ఆ సమస్యల నుండి, ఆ పాపపు వలయముల నుండి మాకు విడుదలను అనుగ్రహిస్తారని అయా, ఏ అపవాది, ఏ ఒక్క తండ్రి శత్రువు చేతిలో మేము పడకుండా మమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతారని, ప్రతి ఒక్క సంఖ్యలను మా నుంచి విడిపిస్తారని తండ్రి, రోజున వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా స్పష్టముగా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. అవును నా ప్రభా, ఎటువంటి బంధకాలలో బిడ్డలున్నా ప్రభా, ఆ బంధకాలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. అవును నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి, నీ యందు విశ్వాసం ఉంచి అయా జీవించే భాగ్యము వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మరి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న ప్రతి సమస్య, ప్రతి కష్టము, ప్రతి వేదన నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి. ఎంతటి పెద్ద అనారోగ్యమైన ప్రభువా మరి తండ్రి, మీరు స్వస్థపరిచే దేవుడవు. మీకు అసాధ్యము కానిదంటూ ఏది లేదు. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడవు. అవును ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా రోగములతో, రుగ్మతలతో, అయా వ్యాధి బాధలతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఐసీలో ఉన్న బిడ్డలను సహితము తండ్రి స్వస్థతను వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఏ పని చేసుకుంటున్నారో ఆ పనిలో ఫలింపును దయచేయండి. ఆశీర్వాద కరముగా తండ్రి వారిని మీ కొరకు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం. కుటుంబములో సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి కుటుంబంలో అయా శాంతికరమైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తుండగా ప్రతి అపవాది క్రియను యేసు నామములో లయపరచండి. శాంతి గల కుటుంబముగా, సమాధాన కుటుంబముగా, ప్రేమ కలిగిన కుటుంబముగా ఆ కుటుంబాన్ని మీరే లేవనెత్తమని వేడుకుంటున్నాం. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా ప్రభ. వారు వెళ్ళేటువంటి అయా మార్గం అంతటిలో మీ యొక్క దేవదూతను వారికి కాపలా ఉంచమని వేడుకుంటున్నాము ప్రభువ. అయా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు. తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. ఒంటరిగా ఉన్న వారిని 1000 మంది చేస్తానని మాట ఇచ్చిన దేవుడవు. అయా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ పరిచర్య జరిగిస్తున్న ప్రతి ఒక్క దైవజనుని జ్ఞాపకం తెచ్చుకోనండి. అదేవిధంగా సువార్త పరిచర్య చేస్తున్న వారిని జ్ఞాపకం తెచ్చుకోనండి. అదేవిధంగా నా ప్రభు మిషనరీని, వారి యొక్క కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా నా తండ్రి దైవజనులకు మీరు తోడుగా ఉండండి నా ప్రభ. వారి యొక్క సంఘాన్ని విస్తరింప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అధికారులను దీవించండి. మీ జ్ఞానము చేత సమయోచితమైనటువంటి జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర రాష్ట్రాలను, ఇతర దేశాలను అయా ఈ ప్రపంచమంతటినీ తండ్రి సృష్టించిన దేవుడవు. అందరి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము. అదేవిధంగా రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనస్సు లేని బిడ్డలకు మారు మనస్సును, ఇంకా బాప్తిసం తీసుకోబడని బిడ్డను హృదయాలను ప్రేరేపించమని, మీ రాకడకు సిద్ధపడే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నామయ్యా. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క గర్భాన్ని తెరవండి ప్రభా. అద్భుత కార్యము, ఆశ్చర్యమైనటువంటి కార్యము ప్రతి బిడ్డ చూచులాగున ప్రభా అయా మీ యొక్క కార్యాలను ఆ బిడ్డల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఇంకా ఎటువంటి పనులలో బిడ్డలున్నా ప్రభా, ఎటువంటి తండ్రి ఆలోచనలతో బిడ్డలున్నా ప్రభా, అయా తండ్రి స్థిరమైన ఆలోచనలు వారికి దయచేయండి. అయా మీ యొక్క జ్ఞానం చేత వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.